సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం 1000 నుంచి 1100 వరకు ఉన్న వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే చూస్తాం. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే వస్తాయి. సో దీనికి ప్యారలల్ గానే మనకి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా వన్ వర్డ్స్ ప్లేలిస్ట్ అప్డేట్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో మీరు కావాలంటే మన ఛానల్లో చెక్అవుట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ వచ్చేసి లెసరేషన్. సో లెసరేషన్ అంటే ఏ డీప్ కట్ ఆర్ టియర్ ఇన్ స్కిన్ ఆర్ ఫ్రెష్. అంటే ఇప్పుడు మనకి సర్జరీ చేసేటప్పుడు కట్ చేస్తారు కదా, సో అదనమాట. సో అలా కట్ చేయడం అనమాట, అంటే స్కిన్ ని చీల్చుకుంటూ లోపలికి వెళ్ళడం అలా అనమాట లాసరేషన్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ల్యాడర్. ల్యాడర్ అంటే తెలుసు కదా, నిచ్చెన. నెక్స్ట్ వచ్చేసి లేయర్. లేయర్ అంటే ఏ ప్లేస్ వేర్ వైల్డ్ యానిమల్స్ లివ్. అంటే నార్మల్ యానిమల్స్ కాదు, వైల్డ్ యానిమల్స్. సో లైక్ టైగర్, లయన్. సో లయన్ ఉండేదాన్ని డెన్ అంటారు. నేను అనేది కామన్గా అన్ని యానిమల్స్కి కలిపి కామన్గా ఉండేదాన్ని లేయర్ అంటారు. సో మళ్ళీ ఇండివిజువల్గా ఏ ప్లేస్కి ఆ ప్లేస్ అంటే మారుతుంది మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి ల్యాంబ్. ల్యాంబ్ అంటే ఏ యంగ్ వన్ ఆఫ్ ఎ షీప్. సో షీప్లో పిల్ల అంటారు కదా, సో దాన్ని ల్యాంబ్ అంటారు అనమాట, గొర్రె పిల్ల అంటారు కదా అలా. నెక్స్ట్ వచ్చేసి ల్యాపిడరీ. ల్యాపిడరీ అంటే ద ఆర్ట్ ఆఫ్ కటింగ్ జెమ్స్. సో మణులు, రత్నాలు ఉంటాయి చూసారా, మనకి నార్మల్గా స్టోన్ రూపంలో దొరుకుతాయి అవి. సో వాటిని కట్ చేసి వాటికి సాన పెడతారు కదా, సో అది ఆ ఆర్ట్ ఆఫ్ కటింగ్ జెమ్స్ని ల్యాపిడరీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లార్డర్. లార్డర్ అంటే ఏ రూమ్ ఆర్ లార్జ్ కబోర్డ్ ఫర్ స్టోరింగ్ ఫుడ్. అంటే ఫుడ్ స్టోర్ చేయడానికి వాడే రూము లేదా కబోర్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాటర్. లాటర్ అంటే డినోటింగ్ ద సెకండ్, అంటే తర్వాత వచ్చేది అనమాట. సో మనం రెండు ఉంటాయి ఇందులో, లాటర్ ఒకటి, లాటర్ ఒకటి. సో ఈ లాటర్ అంటే వేరు, ఈ లాటర్ అంటే వేరు. సో లాటర్ అంటే డినోటింగ్ ద సెకండ్ ఆర్ సెకండ్ మెన్షన్ ఆఫ్ టూ పీపుల్ ఆర్ థింగ్స్. అంటే తర్వాత వచ్చే మనిషి అనమాట. అంటే లాటర్ కూడా అదే వస్తుంది తర్వాతని, బట్ ఇక్కడ ఏంటంటే లాటర్ అంటే సో ముందు తర్వాత అంటాం కదా, సో అలా అనమాట. సో డినోటింగ్ ద సెకండ్ పర్సన్ అనమాట, రెండో పర్సన్, తర్వాత వచ్చే పర్సన్ గురించి చెప్పేటప్పుడు వాడతారనమాట. నెక్స్ట్ వచ్చేసి లాడబుల్. లాడబుల్ అంటే వర్తి ఆఫ్ హై ప్రైజ్ అనమాట. అంటే అభినందించడానికి సరైన వ్యక్తి అని లాడబుల్ అంటే. సో ఎవరినైనా ప్రశంసిస్తున్నామంటే సో తను కరెక్ట్ వ్యక్తి అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి లాండ్రీ. లాండ్రీ అంటే తెలిసిందే, బట్టలు ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి ఇచ్చే ప్లేస్ కదా, సో క్లోత్ వాషింగ్ సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి లారెల్. లారెల్ అంటే హానర్ గివెన్ ఫర్ సమ్ అచీవ్మెంట్. సో ఏదైనా చేసినందుకు హానర్ చేస్తే సో దాన్ని లారెల్ అంటారు అనమాట. సో ఇక్కడికి 1010 అయ్యాయి. సో నెక్స్ట్ వచ్చేసి లెగ్జాటివ్. లెగ్జాటివ్ అంటే ఏ మెడిసిన్ దట్ సాఫ్టెన్స్ ది బౌల్స్. సో బౌల్స్. ఏ మెడిసిన్ దట్ సాఫ్టెన్స్ ది బౌల్స్ అంటే ఇప్పుడు గ్యాస్ ఉంటుంది కదా, గ్యాస్ట్రిచ్ అంటాం మనం. సో ఆ గ్యాస్ వచ్చినప్పుడు ఏంటంటే పెయిన్ వస్తుంది అనమాట. సో మనం ఈనో కానీ లేదంటే ఏదో ఒకటి తాగినప్పుడు అది పెయిన్ రిలీఫ్ అవుతుంది అనమాట. సో అలాంటి దాన్ని లెగ్జాటివ్ అంటారు అనమాట. పెయిన్ రిలీఫ్ సింపుల్గా చెప్పాలంటే బోవెల్స్లో ఉండేదాన్ని పెయిన్ రిలీఫ్ చేసేది. నెక్స్ట్ వచ్చేసి లేజీ. లేజీ అంటే బద్ధకం, తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి లీజ్. సో లీజ్ కూడా తెలుసు మనకి, లీజ్కి ఇవ్వడం అంటారు కదా. సో లీజ్కి ఇవ్వడం అంటే ఏంటి, రెంట్లకి ఇవ్వడం అనమాట. అంటే కొన్ని సంవత్సరాలకి బాండ్ రాయించుకుని నేను దీన్ని వాడుకుంటాను, దాని బదులు నీకు అమౌంట్ ఇస్తాను ఇన్ని సంవత్సరాలు కానీ అలా. నెక్స్ట్ వచ్చేసి లీర్. లీర్ అంటే ఏ స్లై లుక్ దట్ ఈజ్ లస్ట్ఫుల్. సో స్లై లుక్ అంటే అదొక రకమైన లుక్ అనమాట మనకి. మా ఇప్పుడు మనకి రామయ్య వస్తావయ్య సినిమాల్లో విలన్ ఉంటాడు కదా లాస్ట్లో, సో అలా అనమాట. అలాంటి లుక్ని స్లై లుక్ అంటారు అనమాట. సో అది లస్ట్ఫుల్గా అంటే ఒక రకమైన కామవాంఛతో చూడడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెగసీ. లెగసీ అంటే ద ప్రాపర్టీ లెఫ్ట్ టు సమ్వన్ బై విల్. సో ఏదైనా ప్రాపర్టీని విల్ ద్వారా ఒకరికి రాసి పెడితే దాన్ని లెగసీ అంటారు అనమాట. సో లెగసీ అంటే ఏదైనా వారసత్వం కూడా అనమాట. అంటే ఏదైనా ముందుకు తీసుకెళ్ళడం, ఒకళ్ళ అచీవ్మెంట్ని కానీ ఒకళ్ళ అది వాళ్ళకి ఉంటాయి కదా అచీవ్మెంట్స్, సో వాటిని ముందుకు తీసుకెళ్లే పర్సన్ కూడా లెగసీ అంటారు అనమాట, వెళ్ళడం కూడా. నెక్స్ట్ వచ్చేసి లీగల్, విచ్ ఈజ్ లాఫుల్. అంటే లా ద్వారా జరిగేది అనమాట, కరెక్ట్గా ఉండేది. లీజర్. లీజర్ అంటే ఖాళీ టైం, ఫ్రీ టైం. నెక్స్ట్ లియోనైన్. లియోనైన్ అంటే లైన్ లైక్ క్యారెక్టరిస్టిక్స్. అంటే సింహంలా ఉంటాడు అనమాట, అంటే భయం ఉండదు. సింహంలా ఇన్ ద సెన్స్ అంటే భయం ఉండదు. సో ధైర్యం ఎక్కువ, ఏదైనా ఒంటరిగా పోరాడతాడు, సో అలా అనమాట. అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండే పర్సన్ని లియోనైన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లెక్సికోగ్రాఫర్. లెక్సికోగ్రాఫర్ అంటే హూ రైట్స్ అండ్ ఎడిట్స్ డిక్షనరీస్. సో డిక్షనరీస్ రాసే అతన్ని లేదా ఎడిట్ చేసే పర్సన్ని లెక్సికోగ్రాఫర్ అంటారు. గ్రఫీ అంటే అది యాక్టివిటీ ఆఫ్ రైటింగ్ డిక్షనరీస్ అనమాట, సైన్స్ ఆఫ్ రైటింగ్ డిక్షనరీస్ అని కూడా అనొచ్చు. సో స్టడీ ఆఫ్ రైటింగ్ డిక్షనరీస్ కూడా అనొచ్చు.
సో లెక్సికోగ్రాఫర్ అంటే రాసే పర్సన్, గ్రఫీ అంటే అదొక ఆర్ట్ లాగా. నెక్స్ట్ వచ్చేసి లెక్సికాన్. లెక్సికాన్ అంటే ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఆన్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్ ఆర్ ఇన్ ఏ లాంగ్వేజ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఏదైనా డిక్షనరీ ఉందనుకోండి, సింపుల్గా దాన్ని చెప్పాలంటే లెక్సికాన్ అంటారు. ఇందాక చూసాం కదా లెక్సికోగ్రాఫర్ అని. సో లెక్సికో అంటే అందులో దాని మీనింగ్ డిక్షనరీ అనమాట. సో ఇది కూడా డిక్షనరీ లెక్క వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లయబుల్. లయబుల్ అంటే రెస్పాన్సిబుల్ అకార్డింగ్ టు లా. సో లా ప్రకారం రెస్పాన్సిబుల్గా ఉండడాన్ని లయబుల్ అంటారు. సో లయబుల్ అసెట్ అంటాం కదా, సో అంటే నమ్మదగిన అసెట్ అని, అంటే గవర్నమెంట్ ద్వారా రికగ్నైజ్డ్ అయిన అసెట్ అని, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి లిబర్టేరియన్. లిబర్టేరియన్ అంటే ఎ పర్సన్ హూ స్ట్రాంగ్లీ బిలీవ్స్ దట్ పీపుల్ షుడ్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు డూ అండ్ థింక్ యాజ్ దే లైక్. సో వాళ్ళు నచ్చినట్టు చేసి వచ్చినట్టు థింక్ చేయడం అనే క్యారెక్టరిస్టిక్స్ స్ట్రాంగ్గా బిలీవ్ చేసే పర్సన్ అనమాట. సో అంటే ఫ్రీడమ్ ఉండాలి కంపల్సరీగా అనే పర్సన్. నెక్స్ట్ వచ్చేసి లిగమెంట్స్. లిగమెంట్స్ అంటే ఏ స్ట్రాంగ్ బ్యాండ్ ఆఫ్ టిష్యూస్ ఇన్ ద బాడీ దట్ కనెక్ట్స్ బోన్స్ అండ్ సపోర్ట్స్ ఆర్గాన్స్ అండ్ కీప్ దెమ్ ఇన్ పొజిషన్. సో మనకి ఇప్పుడు చూసుకుంటే మనకి ఎల్బో దగ్గర ఇలా జాయింట్స్ ఉంటాయన్నమాట. సో జాయింట్స్ ఉన్నప్పుడు మధ్యలో చిన్న బౌల్ టైప్ ఉంటుంది అనమాట. సో అది ఏం చేస్తుందంటే రెండింటిని హోల్డ్ చేసి పట్టుకుంటుంది అనమాట. సో హోల్డ్ చేసి పట్టుకోవడం వల్ల ఏంటంటే ఆర్గాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. సో హ్యాండ్, ఎల్బో, లేకపోతే ఆర్మ్, ఎల్బో అలా అనమాట. ఇలా మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అలాంటి ప్లేస్ని లిగమెంట్ అంటారు అనమాట. సో అదొక ప్లేస్ ఆఫ్ టిష్యూస్ అది హోల్డ్ చేసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ లైమ్ లైట్. లైమ్ లైట్ అంటే సెంటర్ ఆఫ్ పబ్లిక్ అడ్మిటేషన్. సో పబ్లిక్ అటెన్షన్. సో సెంటర్ ఆఫ్ పబ్లిక్ అటెన్షన్ అంటే తను హైలైట్ అనమాట. సో మెయిన్ క్యారెక్టర్ అనమాట, అలా అనమాట లైమ్ లైట్ అంటే. నెక్స్ట్ వచ్చేసి లిమివారస్. లిమివారస్ అంటే ఈటింగ్ మడ్ అంట. అంటే మట్టి తింటారు కదా చిన్నపిల్లలు, సో దాన్ని అనమాట లిమివారస్ అంటారు అనమాట, అలా మట్టి తినడాన్ని. నెక్స్ట్ వచ్చేసి లింగర్. లింగర్ అంటే టు స్టే లాంగర్ దెన్ నెసెసరీ. సో కావాల్సిన దానికన్నా ఎక్కువసేపు ఉంటే దాన్ని లింగర్ అంట అనమాట. నెక్స్ట్ వచ్చేసి లింగ్విస్టిక్. లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజెస్కి సంబంధించింది. ఏ పర్సన్ హూ నోస్ సెవరల్ ఫారెన్ లాంగ్వేజెస్ వెల్. సో ఫారెన్ లాంగ్వేజెస్ తెలిసిన లేదా హూ స్టడీస్ లాంగ్వేజెస్. సో లాంగ్వేజెస్ గురించి స్టడీస్ చేసే పర్సన్ కూడా లింగ్విస్టిక్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లిటరేట్. లిటరేట్ అంటే వన్ హూ కెన్ రీడ్ అండ్ రైట్. సో రాసి చదివే పర్సన్ని లిటరేట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లైవ్ స్టాక్. లైవ్ స్టాక్ అంటే యానిమల్స్ ఎస్పెషల్లీ ఆన్ ఏ ఫార్మ్ రిగార్డెడ్ యాజ్ ఎన్ అసెట్. సో లైవ్ స్టాక్ అంటే ఏంటంటే పెంచుకుంటారు కదా, సో ఆవుల్ని, కుక్కల్ని, అలాగే షీప్స్ని, గొర్రెల్ని ఇలా అనమాట. సో ఇలా పెంచుకోవడాన్ని లైవ్ స్టాక్ అంటారు అనమాట. సో లైవ్ స్టాక్ అంటే అది ఒక రకమైన ఫార్మింగ్ కూడా అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లోక్వాషియస్. సో లోక్వాషియస్ అంటే వన్ హూ టాక్స్ ఎ లాట్ అనమాట. అంటే లొడలొడ మాట్లాడే పర్సన్ని లోక్వాషియస్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లూసిడ్. లూసిడ్ అంటే ఈజీ టు అండర్స్టాండ్, అంటే తేలిగ్గా అర్థమయ్యేది. నెక్స్ట్ వచ్చేసి లుక్రేటివ్. లుక్రేటివ్ అంటే ప్రాఫిటబుల్ ఆర్ ఈల్డింగ్ ఫైనాన్షియల్ గెయిన్. సో లుక్రేటివ్ అంటే ఏదైనా పొందడం అనమాట, గెయిన్ చేయడం, దాన్ని లుక్రేటివ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లుల్లబీ. లుల్లబీ అంటే ఏ సాఫ్ట్ జెంటిల్ సాంగ్ సంగ్ టు మేక్ ఏ చిల్డ్రన్ గో టు స్లీప్. సో జోలపాట అంటారు కదా, సో అదనమాట లల్లుబీ అంటే. సో నెక్స్ట్ వచ్చేసి లుమెన్. లుమెన్ అంటే యూనిటీ టు మెజర్ లైట్. సో ల్యూమెన్ తెలుసు కదా, లైట్ మెజర్ చేయడానికి వాడే యూనిట్, ఫిజిక్స్లో వస్తుంది ల్యూమెన్. ల్యూమెన్సిటీ, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, అలా అనమాట ల్యూమెన్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ల్యూమినరీ. ల్యూమినరీ అంటే పర్సన్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ లైట్ ఆర్ మోరల్ ఇన్స్పిరేషన్. అంటే ఏంటంటే అది ఒక పర్సన్ రిప్రజెంట్ చేస్తారు. ఆ పర్సన్ మోరల్ ఇన్స్పిరేషన్గా కానీ లేదా సోర్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ లైట్ అంటే తెలివైన కాంతికి ఆదర్శంగా కూడా తనని చూస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి లంప్సమ్. లంప్సమ్ అంటే అన్ అమౌంట్ ఆఫ్ మనీ దట్ ఈస్ పెయిడ్ ఎట్ వన్ టైం. సో అంటే ఒకేసారి ఇచ్చేయడం అనమాట లంప్సమ్ అంటే. ఇప్పుడు మనకి ముక్కల కింద కాకుండా వన్ షాట్ అంటే సింగిల్ పేమెంట్లో ఇస్తా అంటారు చూసారా, అలా అనమాట లంప్సమ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి లూనార్ అంటే సంథింగ్ దట్ రిలేటెడ్ టు మూన్ అనమాట, రిలేటింగ్ టు మూన్. నెక్స్ట్ వచ్చేసి లూనాటిక్. లూనాటిక్ అంటే పిచ్ పర్సన్ అనమాట. వన్ హూ ఈజ్ మెంటల్లీ నాట్ సౌండ్, అంటే పిచ్ పట్టేసిన వ్యక్తిని లూనాటిక్ పర్సన్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లర్చ్. లర్చ్ అంటే ఏ సడన్ అన్స్టడీ మూవ్మెంట్ ఈ స్టాగర్ అనమాట. అంటే ఏంటంటే ఒకసారిగా కుదుపు అంటారు చూసారా, సో కుదుపు అనే దాన్ని లర్చ్ అనొచ్చు అనమాట. సో లర్చ్ అంటే కుదుపు, అంటే సడన్ మూవ్మెంట్ అనమాట, అది కదిపేస్తుంది మొత్తం అలా. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నానిమస్. సో మ్యాగ్నానిమస్ అంటే కైండ్, జనరస్ అండ్ ఫర్గివింగ్ అనమాట. సో జాలి, దయ కలిగి ఊరికనే క్షమాభిక్ష పెట్టే పర్సన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెగ్నిఫిషియంట్. మెగ్నిఫిషియంట్ అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అనమాట, అంటే చాలా అందంగా ఉండేది. నెక్స్ట్ వచ్చేసి మైడెన్. మైడెన్ అంటే
ఎ గర్ల్ ఆర్ యంగ్ వుమెన్ ఎస్పెషల్లీ అన్ అన్‌మ్యారీడ్ వన్. అంటే పెళ్లి కాని ఒక అమ్మాయి లేదా పాపని మెయిడన్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మెయిడెన్ స్పీచ్. మెయిడెన్ స్పీచ్ అంటే ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ డెలివరీ బై ఎ పర్సన్. అంటే ఇప్పుడు మెయిడెన్ సెంచరీ అంటారు చూసారా? మెయిడెన్ సెంచరీ అంటే ఫస్ట్ సెంచరీ అలా అనమాట. అంటే ఫస్ట్ ఇక్కడ మెయిడెన్ స్పీచ్ అంటే ఫస్ట్ స్పీచ్. అక్కడ మెయిడెన్ సెంచరీ అంటే ఫస్ట్ సెంచరీ అలా అనమాట. సో క్రికెట్‌లో మనకి మెయిడెన్ సెంచరీ చేస్తారు. ఇట్స్ ఎ మెయిడెన్ సెంచరీ అని అరుస్తాడు కామెంటరీ. కామెంటరీలో అరవడం అంటే దాని అర్థం మెయిడెన్ సెంచరీ అంటే ఫస్ట్ సెంచరీ అని. అలా మెయిడెన్ స్పీచ్ అంటే ఫస్ట్ స్పీచ్. నెక్స్ట్ వచ్చేసి మెయింటైన్. మెయింటైన్ అంటే కాజ్ టు కంటిన్యూ. అంటే ఇప్పుడు మనకి ఏదైనా మూవ్ అవుతూ ఉంటది చూసారా? మనం ఏదైనా కంటిన్యూ చేయాల్సొస్తే ఇది మేము మెయింటైన్ చేస్తున్నాను సిన్స్ 5 ఇయర్స్ అని. అంటే మెయింటైన్ చేయడం అంటే క్యారీ చేయడం సింపుల్‌గా చెప్పాలంటే. ముందుకు తోసుకెళ్ళడం అలా అనమాట. ఇంకోటి కూడా ఉంది. ఏ స్టేట్ ఆఫ్ అన్ అఫైర్స్ ఆఫ్ యాక్టివిటీ. సో అది కూడా మెయింటైన్ అంటారు. సో ఏదైనా క్యారీ చేయడం అఫైర్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి మలప్రోపిజం. మలప్రోపిజం అంటే యూసేజ్ ఆఫ్ అన్ ఇన్‌కరెక్ట్ వర్డ్ ఇన్ ఏ ప్లేస్ ఆఫ్ వన్ విచ్ ఈస్ సిమిలర్ ఇన్ ప్రొనౌన్సియేషన్. సో ఒకదాని ప్లేస్‌లో ఇంకోటి వాడడం అనమాట. సపోజ్ బ్యాంక్ ఉందనుకోండి. మనం ఐ హాడ్ నో మనీ ఐ షుడ్ గో బ్యాంక్ అండ్ విత్‌డ్రా సమ్ మనీ అన్నది వేరు. లేదు అంటే ఈ బ్యాంక్ వేరు. అంటే రివర్ బ్యాంక్ ఉంటది కదా! సో ఈ బ్యాంక్ వాడితే సో ప్రొనౌన్సియేషన్ సేమే. కానీ ఏంటి మీనింగ్ డిఫరెంట్ అనమాట. సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మాల్‌కంటెంట్. మ్యాల్ అంటే బ్యాడ్ అనమాట. సో ఎక్కడొచ్చినా మీకు మ్యాల్ అనేది గాని, మేల్ గాని, మ్యాల్ గాని వచ్చిందంటే దాని అర్థం బ్యాడ్. రూట్ వర్డ్స్‌లో మీకు ఆ వీడియోలో చెప్తా మీకు. మ్యాల్ అంటే బ్యాడ్ అనమాట. ఏ పర్సన్ హూ ఈస్ నెవర్ హ్యాపీ విత్ వాట్ హీ హాస్. అంటే మ్యాల్ కంటెంట్ అంటే ఇప్పుడు తనకున్న దాంతో సంతృప్తి పడని వ్యక్తి. అసలు తనకి ఎంతున్నా గాని నాకు సరిపోవట్లేదు అనుకునే వ్యక్తి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేల్వలెన్స్. మేల్వలెన్స్ అంటే హావింగ్ ఆర్ షోయింగ్ ఎ విష్ టు డూ ఈవిల్ టు అదర్స్ అనమాట. అంటే ఏదైనా చెడ్డగా చేయాలనుకునే పర్సన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేల్ వొలెంట్. ఇది మేల్ వొలెన్స్, ఇది మేల్ వొలెంట్. కాజింగ్ ఆర్ వాంటింగ్ టు కాజ్ హార్మ్ ఆర్ ఈవిల్ టు సంథింగ్. సో మీనింగ్ ఒకటే. కానీ మేల్ వొలెన్స్ వేరు, మేల్ వొలెంట్ వేరు. మీనింగ్ మాత్రం ఒకటేననమాట. నెక్స్ట్ వచ్చేసి మేల్ ఫంక్షన్ మాల్ ఫంక్షన్. మాల్ ఫంక్షన్ అంటే పాడైపోవడం అనమాట. సో మనం అంటూ ఉంటాం కదా! సో దిస్ మిషనరీ గాట్ మాల్ ఫంక్షన్డ్ అని. మాల్ ఫంక్షన్డ్ అంటే పాడైపోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, మాలిబుల్. మాలిబుల్ అంటే ఎటైనా తిప్పడానికి వీలుండేదనమాట. ఈజీ టు షేప్ ఇన్ ఎనీ డిజైర్ ఫార్మ్. అంటే ఎలాగైనా తిప్పడానికి పనికొచ్చే ఐటెమ్‌ని మాల్యబుల్ అంటారు. సింపుల్‌గా మాల్యబుల్ అంటే వంచడం, తిరగడం అలా అనమాట. నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్. మాల్ న్యూట్రిషన్ అంటే ఇన్‌సఫిషియెంట్ ఫీడింగ్ ఆర్ నౌరిషింగ్. అంటే విటమిన్స్ లేకపోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మామెల్స్. సో మాల్ న్యూట్రిషన్ అంటే బాడీకి తగ్గ న్యూట్రిషన్ లేకపోవడం. నెక్స్ట్ వచ్చేసి మామెల్స్. మామెల్స్ అంటే ఎనీ ఫీమేల్ యానిమల్ విచ్ ఫీడ్స్ ఇట్స్ యంగ్ ఆన్ మిల్క్ ఫ్రమ్ హెర్ ఓన్ బాడీ. అంటే ఏంటంటే బాడీ నుంచి పాలు ఇచ్చే జంతువుల్ని లేదా బీయింగ్స్‌ని మామెల్స్ అంటారనమాట. సో హ్యూమన్ ఈజ్ ఎ మామెల్. అలాగే కౌ ఈజ్ ఎ మామెల్. అలాగే బ్యాట్ ఈజ్ ఎ మామెల్. అలాగే డాగ్ ఈజ్ ఎ మామెల్. క్యాట్ ఈజ్ ఎ మామెల్ అలా అనమాట. కొన్ని కానీ నార్మల్‌గా ఉంటాయి. సో అవి మామెల్స్‌లోకి రావనమాట. నెక్స్ట్ వచ్చేసి మానిఫెస్ట్‌లీ. మానిఫెస్ట్‌లీ అంటే ఇన్ ఏ వే దట్ ఈస్ క్లియర్ ఆర్ ఆబ్వియస్ టు ద ఐ ఆర్ మైండ్. సో ఏదైనా చూడగానే కరెక్ట్‌గా అనిపించేదనమాట. మానిఫెస్ట్‌లీ అంటే ఇన్ ఏ వే దట్ ఈస్ క్లియర్. సో అది క్లియర్‌గా ఉంటదనమాట. ఆర్ ఆబ్వియస్ టు ద ఐ ఆర్ మైండ్ అంటే చూడగానే కరెక్ట్‌గా అనిపించేది సింపుల్‌గా చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి మేనిఫెస్టో. మేనిఫెస్టో అంటే అది పాలిటిక్స్‌లో చాలా ఫేమస్ అనమాట. సో ఎలక్షన్స్‌కి ముందు ప్రతి పార్టీ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తది. ఆ డాక్యుమెంట్‌లో వాళ్ళు ఏం చేస్తాము నేను నెగ్గితే అని కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారనమాట. సో దాన్ని మేనిఫెస్టో అంటారు. నెక్స్ట్ వచ్చేసి మానిక్విన్. మానిక్విన్ అంటే ఏ డమ్మీ యూజ్డ్ టు డిస్‌ప్లే క్లాత్స్ ఇన్ ఏ షాప్ విండో. సో మనం మన బట్టల షాపుల దగ్గర చూస్తూ ఉంటాం కదా! ప్లాస్టిక్ బొమ్మలు లేదంటే వేరే వేరే మెటీరియల్స్‌తో తయారు చేసిన బొమ్మలు. సో వాటిని మానిక్విన్స్ అంటారనమాట. డమ్మీ ఐటెమ్స్ అనమాట. డ్రెస్సులు షో చేయడం కోసం తయారు చేసే డమ్మీ ఐటెమ్స్. నెక్స్ట్ వచ్చేసి మనోవియర్. సో మనోవియర్ అంటే ఎన్ అండర్‌హ్యాండ్ డివైస్ రిసార్టెడ్ టు ఆర్డర్ టు జస్టిఫై మిస్‌కండక్ట్ అనమాట. సో ఏదైనా ట్రిక్స్ చేయడం కోసం లేదంటే తప్పు చేయడం కోసం వాడే ట్రిక్స్ గానీ, డివైస్ గానీ సో దాన్ని మనోవియర్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనోమీటర్. మనోమీటర్ అంటే ఎన్ ఇన్‌స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ది ప్రెషర్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సో బారోమీటర్, మానోమీటర్ తెలుసు కదా! సో మానోమీటర్ అంటే ఏంటంటే ప్రెషర్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్‌ని కొలవడానికి వాడే ఇన్‌స్ట్రుమెంట్‌ని మానోమీటర్ అంటారు. సో దాన్ని మానోమీటర్ అంటారు. సో బారోమీటరు, థర్మామీటరు ఇలా చాలా మీటర్స్ ఉంటాయి కదా! సో అవన్నీ చూసుకోండి ఫిజిక్స్‌లో. ఖచ్చితంగా ఇన్‌స్ట్రుమెంట్స్ మీద నుంచి ఒక క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఆర్ఆర్‌బీకి మాత్రం డెఫినిట్‌గా వస్తాయి. సో సీజీఎల్‌లో రేర్‌గా ఇస్తాడు.
సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాన్షన్. మ్యాన్షన్ అంటే ఏ లార్జ్ ఇంప్రెసివ్ హౌస్. సో ఏ లార్జ్ మ్యాన్షన్ అంటే పెద్ద బిల్డింగ్ అనమాట. సో పెద్దదంటే ఇన్ ద సెన్స్ హైట్ కాదు. సో విడ్త్‌లో పెద్దది. బట్ ఏంటంటే చాలా పెద్ద రిచ్‌గా ఉంటదనమాట. సో దాన్ని మ్యాన్షన్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనుస్క్రిప్ట్. మనుస్క్రిప్ట్ అంటే ఏ కాపీ ఆఫ్ ఏ బుక్, పీస్ ఆర్ మ్యూజిక్ ఎట్సెట్రా బిఫోర్ ఇట్స్ హాస్ బీన్ ప్రింటెడ్. ఏ పేపర్ రిటెన్ బై హ్యాండ్. సో మనుస్క్రిప్ట్ అంటే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో మనుస్క్రిప్ట్‌లో చాలా సార్లు వినే ఉంటాం. సో మనుస్క్రిప్ట్ అంటే ఏంటంటే రిటర్న్ కాపీ అనమాట. సో టెక్స్ట్ ప్రింట్ చేయకుండా, కాపీ చేయకుండా సో దానికి ముందున్న ఒరిజినల్ కాపీ అనమాట. సో దాన్ని మనుస్క్రిప్ట్ అంటారు. అంటే హ్యాండ్ మేడ్ రిటర్న్ అంటారు చూసారా, హ్యాండ్ రిటన్ అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెరైన్. మెరైన్ అంటే లివింగ్ ఇన్ ద సీ ఓన్లీ. సో ఓన్లీ సీలో నివసించే ప్రాణుల్ని మెరైన్ అంటారు. లేదా రిలేటెడ్ టు సీ అనమాట. లేదా మార్షియల్. మార్షియల్ అంటే రిలేటింగ్ టు సోల్జర్స్ ఆఫ్ వార్. సో రిలేటింగ్ టు సోల్జర్స్ ఆర్ వార్ అనమాట. సో మార్షియల్ లా అంటారు చూసారా, మార్షియల్ లా అంటే దట్ రిలేటెడ్ టు ఆర్మీకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రయర్. మార్టైర్ అంటే సమ్‌వన్ హూ ఈస్ కిల్డ్ ఫైటింగ్ ఫర్ సమ్ కాజ్ ఆఫ్ ఎ రిలిజియన్ ఆర్ ఫెయిత్. సో ఇప్పుడు వీరమరణం పొందారంటారు కదా! సో మార్టైర్ అంటే అదే అనమాట. వీరమరణం అనమాట. అంటే ఏదైనా కాజ్ వల్ల అది రిలీజియన్ అవ్వచ్చు, ఫెయిత్ అవ్వచ్చు, ఏదైనా రెబెలియస్ అవ్వచ్చు. సో దేంట్లో అన్నా చనిపోతే సో అతను మార్టైర్ అయ్యార్రా అంటారు కదా! అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మాసోచిస్ట్. మాసోచిస్ట్ అంటే సమ్‌వన్ హూ అబ్టైన్స్ ప్లెజర్ ఫ్రమ్ రిసీవింగ్ పనిష్మెంట్స్. సో సమ్‌వన్ హూ అబ్టైన్స్ ప్లెజర్ ఫ్రమ్ రిసీవింగ్ పనిష్మెంట్స్. సో పనిష్మెంట్స్ ద్వారా ప్లెజర్ పొందే పర్సన్‌ని మాసోచిస్ట్ అంటారనమాట. సో అలాంటి పర్సన్‌ని మసోచిస్ట్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాసన్. మ్యాసన్ అంటే ఏ పర్సన్ స్కిల్డ్ ఇన్ కటింగ్, డ్రెస్సింగ్ అండ్ లేయింగ్ స్టోన్స్ ఇన్ బిల్డింగ్స్. సో మ్యాసన్ అంటే తాపీ మేస్త్రి సింపుల్‌గా చెప్పాలంటే. సో ఏ పర్సన్ స్కిల్డ్ ఇన్ కటింగ్, డ్రెస్సింగ్ అండ్ లేయింగ్ స్టోన్స్ ఇన్ బిల్డింగ్స్ అంటే తను తాపీ మేస్త్రి అనమాట మ్యాసన్ అంటే. నెక్స్ట్ వచ్చేసి మెటీరియలిస్టిక్. మెటీరియలిస్టిక్ అంటే వన్ ఫర్ హూమ్ మనీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే డబ్బు తప్ప ఇంకా తనకి ఇంపార్టెంట్ ఏముండదు. సో అలాంటి పర్సన్‌ని మెటీరియలిస్టిక్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాటినీ. మ్యాట్నీ షో అంటారు చూసారా, తెలుసు కదా! మ్యాట్నీ షో ఏ షో షోడ్ హెల్డ్ ఇన్ ద ఆఫ్టర్‌నూన్, దాన్ని మ్యాట్నీ అంటారు. సో అరౌండ్ 2, 3 పడతది చూసారా? సో దాన్ని మ్యాట్నీ షో అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మాట్రియార్చ్. మాట్రియార్చ్ అంటే వుమెన్ హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని మాట్రియార్చ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిసైడ్. సో మ్యాట్రిసైడ్ అంటే సైడ్ అంటే కిల్లింగ్, మ్యాట్రీ అంటే మదర్, ప్యాట్రిసైడ్ అంటే ఫాదర్, సో మ్యాట్రిసైడ్ అంటే మదర్, సొరారిసైడ్ అంటే సిస్టర్, అలా అనమాట. చాలా ఉంటాయి ఇవి. ప్రతి ఒక్కదానికి ఒకటి ఉంటుంది. సో అవి మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిమనీ. మ్యాట్రిమోనీ అంటే ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ మ్యారీడ్. సో మ్యాట్రిమోనీస్ ఉంటాయి కదా మనకి, అంటే ఏంటి, మ్యారేజ్ సెట్ చేసే సైట్లు అనమాట. అంటే మ్యాట్రిమోనీ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ మ్యారీడ్. సో సంథింగ్ దట్ రిలేటెడ్ టు మ్యారీడ్ అనమాట. సో అలా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే చూసాం ఇది మెరైన్, మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మౌసోలియం. సో మౌసోలియం అంటే ఏ స్టేట్ ఆర్ ఇంప్రెసివ్ బిల్డింగ్, హౌసింగ్ ఆర్ ఏ టామ్ ఆర్ గ్రూప్ ఆఫ్ టామ్స్. సో ఏదైనా టామ్ కానీ గ్రూప్ ఆఫ్ టామ్స్ కానీ ఉంటే దాన్ని మౌసోలియం అంటారు. సో ఇది నిజానికి తాజ్‌మహల్ అయినప్పటికీ ఇందులో సమాధి ఉంటదనమాట ఒకటి. సో అలానే అక్బర్ సమాధి ఒకటి ఉండే ప్లేస్ ఇంకోటి ఉంటది. సో మనం హిస్టరీలో చూస్తాం. సో అలాంటి వాటిని మౌసోలియం అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్జిమ్. మ్యాగ్జిమ్ అంటే అన్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్ ఆర్ ప్రాక్టికల్, దాన్ని మ్యాగ్జిమ్ అంటారు. లేదా ఏ షార్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఏ జనరల్ ట్రూత్ ఆర్ ఏ రూల్ ఆఫ్ కండక్ట్. సో దాన్ని కూడా మ్యాగ్జిమ్ అనే అంటారనమాట. సో సింపుల్‌గా చెప్పాలంటే ఏదైనా ప్రిన్సిపల్ గానీ, ప్రాక్టికల్‌గా గానీ పాలసీ ద్వారా చెప్తే దాన్ని మ్యాగ్జిమ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మీడో. మీడో అంటే ఎన్ ఏరియా ఆఫ్ గ్రాస్ ల్యాండ్ వేర్ యానిమల్స్ గ్రేజ్ అంతే. సో ఎన్ ఏరియా ఆఫ్ గ్రాస్ ల్యాండ్ వేర్ యానిమల్స్ గ్రేజ్ అంటే ఇప్పుడు గడ్డి తింటూ ఉంటాయి కదా! సో ఆవుల్ని తోలుకుంటూ వచ్చి గడ్డి దాంట్లో వదిలేస్తే అవి తిని మళ్ళీ కొద్దిసేపటికి వాటిని తీసుకెళ్ళిపోతారు. సో అలాంటి ప్లేస్‌ని మీడో అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మియాండర్. మియాండర్ అంటే టు మూవ్ అబౌట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఎయిమ్‌లెస్‌లీ. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ఎయిమ్ లేకుండా వెళ్ళిపోవడం అనమాట. అంటే చెప్పాలంటే మియాండర్స్ మనం ఎక్కడ వింటామంటే జియోగ్రఫీలో మనకి రివర్ సిస్టమ్స్‌లో మియాండర్ రివర్స్ అంటారు. అంటే ఇలా 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 వెళ్తా ఉంటాయి. అంటే ఒక 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 కాన్స్టెంట్‌గా వెళ్ళవన్నమాట. వంకర టింకరలు తిరుగుతూ వెళ్తాయి. సో అలాంటి వాటిని మియాండర్ రివర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మీడియేట్. సో ఇద్దరి మధ్యలో మీడియేషన్ చేయడాన్ని మీడియేట్ అంటారు. అది సింపుల్ తెలిసిందే.
నెక్స్ట్ మిడివల్ అంటే తెలిసిందే, ఇది కూడా మిడిల్ ఏజ్కి సంబంధించింది అనమాట. సో మిడివల్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. అలా మిడివల్ హిస్టరీ అంటే మిడిల్ ఏజ్కి సంబంధించింది, అంటే మధ్యంతర యుగానికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీడియాకర్ అంటే ఓన్లీ యావరేజ్ స్టాండర్డ్స్ అనమాట. సో మీడియాకర్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆఫ్ ఓన్లీ యావరేజ్ స్టాండర్డ్ అనమాట. సో నార్మల్గా స్టాండర్డ్స్ ఉండే పర్సన్ మీడియాకర్ అంటే టాప్ కాదు, అలాగని ఫెయిల్ కాదు. సో నార్మల్ గ్రేడ్స్ వచ్చే పర్సన్ అనమాట. అలాంటి పర్సన్ని మీడియాకర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మెడ్లీ అంటే అది మ్యూజిక్ సంబంధించింది అనమాట. సో మెడ్లీ ప్లే చేస్తా అంటారు చూసారా. సో మెడ్లీ ప్లే చేయడం అంటే అదొక టైప్ ఆఫ్ మ్యూజిక్ అనమాట. సో పాప్ ఎలాగో పాప్ ఉంటుంది, నెక్స్ట్ అలాగే కల్చరల్ ఉంటుంది, అలానే రాక్ ఉంటుంది, అలా రకరకాల మ్యూజిక్స్ ఉంటాయి కదా. సో అలాంటి దాంట్లో డీజే ఒకటి ఉంటుంది. సో అలాంటిది మెడ్లీ కూడా. నెక్స్ట్ వచ్చేసి మెలాంకోలిక్ అంటే ఫీలింగ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ పెన్సివ్ సాడ్నెస్ అనమాట. సో ఏదైనా సాడ్నెస్ కానీ బాధ కానీ కలిగి ఉంటే సో దాన్ని మెలాంకోలిక్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మెలోడియస్ అంటే ఏ సౌండ్ దట్ ఈస్ ప్లీజింగ్ టు హియర్. సో వినడానికి వినసొంపుగా ఉండేదాన్ని మెలోడియస్ అంటారు అనమాట. సో ఇట్స్ ఎ మెలోడియస్ సాంగ్ అంటాను చూసారా. సో మెలోడియస్ అంటే వినడానికి చాలా అద్భుతంగా ఉన్న సాంగ్ అనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి మౌజులు అంటే సంథింగ్ దట్ సర్వ్స్ యాజ్ ఎ రిమైండర్. సో ఏదైనా గుర్తు తెచ్చుకోవడానికి ఉంటుంది చూసారా. సో దాన్ని మౌజోల్ అంటారనమాట. సో ఏదైనా చూస్తే మనకి ఏదైనా గుర్తొచ్చిందంటే ఈవెంట్, సో అలాంటి దాన్ని మౌజోల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మెమోయిర్ అంటే ఏ హిస్టారికల్ అకౌంట్ ఆర్ బయోగ్రఫీ రిటర్న్ ఫ్రమ్ పర్సనల్ నాలెడ్జ్. సో తన పర్సనల్ నాలెడ్జ్ యూజ్ చేసి ఏదైనా హిస్టరీకి సంబంధించింది కానీ లేదా బయోగ్రఫీ కానీ రాస్తే సో దాన్ని మెమోయిర్ అంటారు అనమాట. సో ఇక్కడ మెమోయిర్ అంటే సంథింగ్ దట్ రిలేటెడ్ టు మెమరీ, అంటే మెమరీ వాడి రాసేది అలా గుర్తుపెట్టుకోవచ్చు దీనికి. నెక్స్ట్ వచ్చేసి మీనాన్స్ అంటే ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ దట్ ఈస్ లైక్లీ టు కాజ్ హార్మ్ అనమాట. సో హార్మ్ కలిగించే పర్సన్ని మీనాన్స్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెండిక్యాంట్ అంటే వన్ హూ గోస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ బెగింగ్. సో మనకి బెగ్ చేసుకోవడానికి ప్లేస్ టు ప్లేస్ మారుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని మెండిక్యాంట్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెర్సనరీ అంటే సమ్వన్ వర్కింగ్ ఆర్ యాక్టింగ్ మియర్లీ ఫర్ మనీ ఆర్ అదర్ రివార్డ్స్. సో సింపుల్గా చెప్పాలంటే మర్సనరీ అంటే డబ్బు కోసం ఏదైనా చేసే పర్సన్స్ అనమాట. సో మనకి ప్రైవేట్ అసాసిన్ పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు కోసం ఎవరిని చంపమన్నా చంపుతారనమాట. సో ప్రైవేట్ టెర్రరిస్ట్ ఉంటారు, అలాగే ప్రైవేట్గా చాలామంది ఉంటారు. సో వాళ్ళందరూ మెర్సనరీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెటలర్జీ అంటే ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ మెటల్స్. సో మెటల్ ఇందులోనే ఉంది కాబట్టి మెటలర్జీ అంటే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ మెటల్స్ అనమాట అండ్ దేర్ యూజెస్. నెక్స్ట్ వచ్చేసి మెటామార్ఫోసిస్ అంటే చేంజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఏ సంథింగ్ అనమాట. అంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారడం. సో ఇక్కడ చూడండి, ఎగ్ నుంచి లార్వా నుంచి బటర్ఫ్లై అలా అనమాట చేంజ్ అవుతూ ఉంటుంది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి. దాన్ని మెటామార్ఫోసిస్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెటిక్యులస్ అంటే ప్లేయింగ్ కేర్ఫుల్లీ అటెన్షన్ టు ఎవ్రీ డీటెయిల్. అంటే ప్రతి డీటెయిల్కి అటెన్షన్ పే చేయడం అనమాట. అంటే చిన్న చిన్న వాటిని కూడా జాగ్రత్త తీసుకోవడం. సో అలాంటి వాటిని మెటిక్యులస్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మైక్రో అంటే స్మాల్, ఫోబియా అంటే ఫియర్. సో మైక్రోఫోబియా అంటే చిన్న చిన్న వాటికి భయపడే పర్సన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మైక్రోస్కోప్ అంటే an ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఇన్ సైంటిఫిక్ స్టడీ ఫర్ మేకింగ్ వెరీ స్మాల్ థింగ్స్ లుక్ లార్జర్. సో మైక్రోస్కోప్ అంటే తెలిసిందే. సో చిన్న చిన్న వాటిని పెద్దవి చేసి చూడడానికి వాడే ఇన్స్ట్రుమెంట్ అనమాట మైక్రోస్కోప్. సో ఈరోజు వీడియోకి లాస్ట్ 10. మైగ్రెంట్ అంటే ఏ ట్రావెలర్ హూ మూవ్స్ ఫ్రమ్ వన్ రీజియన్ టు ఆర్ కంట్రీ టు అనదర్ అనమాట. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారే పర్సన్ని మైగ్రెంట్ అంటారు. సో మైగ్రెంట్స్ అంటే తెలుసు కదా. సో ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అయ్యేవాళ్ళు. సో మైగ్రేషన్ అంటే సేమ్ అదే. మైగ్రెంట్ అంటే పర్సన్, మైగ్రేషన్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ లేదా యానిమల్స్, బర్డ్స్. సో అవి కూడా వస్తాయి. నెక్స్ట్ మిలీనియం అంటే పీరియడ్ ఆఫ్ 1000 years అనమాట. సో మిలీనియం, సెలీనియం అలా బైమిలీనియం ఉంటాయి చూసారా. బైమిలీనియం అంటే 2000. సో బైసెలీనియం అంటే 200 అలా అనమాట. సెలీనియం అంటే 100, మిలీనియం అంటే 1000. నెక్స్ట్ వచ్చేసి మిమిక్ అంటే ఇమిటేట్ చేయడం అనమాట. సో మిమిక్ చేస్తున్నావు అని అంటారు. సో మిమిక్ చేయడం అంటే ఇమిటేట్ చేయడం, ఒక పర్సన్ చేసినట్టు లేదా ఒక పర్సన్ మాట్లాడినట్టు లేదా ఒక పర్సన్ లాగా ఇమిటేట్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మైండ్ఫుల్ అంటే టేకింగ్ హీడ్ ఆర్ కేర్, బీయింగ్ కాన్షియస్. సో మైండ్ఫుల్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే మైండ్ఫుల్గా ఉన్నారా మీరు అంటారు. అంటే ఏ పని చేసేటప్పుడు నువ్వు మైండ్ఫుల్గా ఉండాలి, అంటే కేర్ఫుల్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి.
సో జాగ్రత్తగా ఉండాలి అలా అనమాట. మైండ్‌ఫుల్ అంటే అటెంటివ్ అలా వస్తది. నెక్స్ట్ వచ్చేసి మింట్. మింట్ అంటే ఎ ప్లేస్ వేర్ మనీ ఈస్ కాయిన్డ్ బై అథారిటీ ఆఫ్ ఎ గవర్నమెంట్. అంటే మనీ ప్రింట్ చేసే ప్లేస్‌ని మింట్ అంటారనమాట. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో మింట్ అంటే మనీ ప్రింట్ చేసే ప్లేస్ అనమాట. నెక్స్ట్ మిసాంథ్రోప్. మిసాన్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు పీపుల్ అనమాట. సో ఎ పర్సన్ హూ హేట్స్ అండ్ అవాయిడ్స్ అదర్ పీపుల్ అనమాట. సో సారీ, ఆంథ్రోప్ అంటే పీపుల్, మిసాన్ అంటే అవాయిడ్, మిస్ అంటే అవాయిడ్, నాట్ అలా వస్తది కదా! సో ఎ పర్సన్ హూ హేట్స్ అండ్ అవాయిడ్స్ అదర్ పీపుల్ అంటే అంటే అతను తప్ప తనకి వేరే వాళ్ళు ఎవరు ఇష్టం ఉండదనమాట. సో అలాంటి పర్సన్‌ని మిసాంథ్రోప్ అంటారు. సో అంటే వన్ హూ హేట్స్ హ్యూమన్స్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే మిసాంథ్రోపిస్ట్, మిసాంథ్రోప్ అంటారు కదా! అలా అనమాట. మరి దీనికి అపోజిట్ ఏంటంటే ఫిలాంథ్రోపిస్ట్. ఫిలాంథ్రోపిస్ట్ అంటే వన్ హూ లవ్స్ మ్యాన్‌కైండ్ అనమాట. ఇది మిసాంథ్రోపిస్ట్ అంటే వన్ హూ హేట్స్ మ్యాన్‌కైండ్. నెక్స్ట్ మిసాంథ్రోపీ. మిసాంథ్రోపీ అంటే ఎ జనరల్ కంటెంప్ట్ టువర్డ్స్ మ్యాన్‌కైండ్. సో సేమ్ అదే. కంటెంప్ట్ అంటే నచ్చకపోవడం అనమాట. ఎ జనరల్ కంటెంప్ట్ టువర్డ్స్ మ్యాన్‌కైండ్ అంటే హేట్, కంటెంప్ట్ అంటే అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిసప్రాప్రియేట్. సో మిసప్రాప్రియేట్ అంటే అన్‌ఫెయిర్‌లీ టేక్ సంథింగ్ బిలాంగింగ్ టు అనదర్. సో అంటే ఒకళ్ళకి చెందాల్సింది ఇంకొకళ్ళు ఆహ్, అన్‌లాఫుల్‌గా తీసుకోవడం అనమాట. సో దాన్ని మిసప్రాప్రియేట్ అంటారు. సో నువ్వు నీ పవర్‌ని మిసప్రాప్రియేట్ చేశావంటారు చూసారా? అంటే అంటే సరిగ్గా వాడలేదని. అంటే అది వాడాల్సిన స్టేట్‌లో వాడలేదు నువ్వు. అంటే అన్‌ఫెయిర్‌గా వాడావు అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మైజర్. మైజర్ అంటే ఎ పర్సన్ హూ లవ్స్ మనీ అండ్ హేట్స్ స్పెండింగ్ ఇట్. సో మైజర్ అంటే చెప్పాలంటే పిసినారి అనమాట. సో పిసినారిని మైజర్ అంటారు. సో తనకి డబ్బులంటే ఇష్టం, సంపాదిస్తాడు. కానీ ఖర్చు పెట్టాడనమాట. సో అలాంటి పర్సన్‌ని మైజర్ అంటారు. సో ఇక్కడికి 1100 అయితే కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ వీడియోలో 1100-1200 అయితే కంప్లీట్ చేస్తాం. సో దీనికి ప్యారలల్‌గానే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా అప్‌లోడ్ అవుతున్నాయి. సో మీరు ఈ ఛానెల్‌లో చెక్‌ఔట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.